బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు టీడీపీ నాయకుడు చింతా వెంకటేశ్వరరావు. నవాబుపేటలో సొసైటీ అధ్యక్షులుగా ఉండగా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గింజుపల్లి వీరయ్య హత్య కేసులో వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు వెంకటేశ్వరరావు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో ఊరేసుకుని సూసైడ్ చేసుకున్నారు టీడీపీ నాయకుడు చింతా వెంకటేశ్వరరావు. నవాబుపేటలో సొసైటీ అధ్యక్షులుగా ఉండగా ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గింజుపల్లి వీరయ్య హత్య కేసులో వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా వెంకటేశ్వరరావు ఉన్నాడు. అయితే అతను సూసైడ్ చేసుకోవడం అటు కుటుంబ సభ్యులు తీవ్రంగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తంగా వెంకటేశ్వరరావు అయితే సూసైడ్ చేసుకున్నారు. ప్రధాన నిందితుడిగా అతను హత్యాయత్నం కేసులో కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు ఆయన సూసైడ్ ఎలా చూడాలంటారు? అసలు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో సొసైటీ అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకుడు చింతా వెంకటేశ్వరరావు ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన వెంకటేశ్వరరావుకు సంబంధించి కూడా గతంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరయ్య హత్య కేసులో, అలాగే గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యా ప్రయత్నం కేసులో, ఈ రెండు కేసుల్లో కూడా ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే ఇటీవల కాలంలో ఆర్థిక పరమైన సమస్యలు, అలాగే కొంత మానసిక ఒత్తిడికిలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆయన ఆత్మహత్య గల కారణాలకు సంబంధించి ఇటు కుటుంబ సభ్యులు కానీ, ఇటు పోలీసులు కానీ నోరు విప్పుతున్న పరిస్థితి కనిపించట్లేదు. పోలీసు అధికారులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఆయన అధికార పార్టీ నేతగానే చలామణి అవుతున్నారు. పార్టీ పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు అని చెప్పి కూడా పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఆయన ఒక హత్య కేసులో, అలాగే హత్యా ప్రయత్నం కేసులో ప్రధానమైన నిందితుడిగా ఉన్నారు. దాంతో పాటుగా ఆర్థిక పరమైన సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారణ చేపడతా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన కుటుంబ సభ్యులు అయితే పోలీసులకి ఫిర్యాదు చేశారు. పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ. వాడు